వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో రెండు విషయాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ విషయంలో ట్రంప్ చేస్తున్న ఆరోపణలపై WHO వివరణ ఇవ్వడంతో పాటు వ్యాక్సిన్ పై పరిశోధనలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిపింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాత్రమే చెబుతూ వస్తున్న WHO రెండు కీలక విషయాలను ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. కరోనా వైరస్ విషయంలో WHO కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ గురించి ముందుగా తమను అలర్ట్ చేసింది చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తప్ప చైనా ప్రభుత్వం కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వుహాన్లో తొలి కేసు నమోదైందని హెడ్ క్వార్టర్స్ కు చైనాలోని కార్యాలయం తెలిపిందని పేర్కొంది. చైనాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటగాకుతోందని పదే పదే అమెరికా అధ్యక్షుడు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నాడు జరిగిన సంభాషణలకు సంబంధించి ఏప్రిల్ 9న WHO ప్రచురించింది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన టైమ్ లైన్ చూస్తే ముందుగా హూబే ప్రావిన్స్ లోని వుహాన్ నగరంలో డిసెంబర్ 31న తొలి న్యూమోనియా కేసు నమోదైనట్లు వారికి సమాచారం అందిందని పేర్కొంది. అయితే తమ దృష్టికి ఎవరు తీసుకొచ్చారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తొలి కేసుపై చైనా నుంచే తమకు రిపోర్టు అందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ ఏప్రిల్ 20వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దీన్నే ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక వ్యాక్సిన్ పై జరుగుతున్న పరిశోధన విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్, ఔషధాలపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందులో కొన్ని టీకాలు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రయోగ ఫలితాలపై WHO డైరెక్టర్ టెడ్రోస్ అధనాం కీలక ప్రకటన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 39 దేశాల్లో 5,500 మంది వాలంటీర్లపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయని, మరో 2 వారాల్లో ఈ ఫలితాలు రానున్నాయని ఆయన తెలిపారు. వైరస్ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో WHO తాజా ప్రకటన కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం రెమిడిసివిర్, మలేరియా ఔషధం, హైడ్రోక్సిక్లోరోక్విన్, HPA ఔషధాలు, లోపినావిర్, రిటోనావిర్ ఔషధాలు మనుషులపై ప్రయోగించి పరిశీలిస్తున్నట్లు WHO పేర్కొంది. అలాగే వీటిని ప్రయోగించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలను సైతం గమనిస్తున్నట్లు తెలిపింది. హైడ్రోక్సిక్లోరోక్విన్ క్లినికల్ ట్రయల్స్ ను నిలిపివేస్తున్నట్లు WHO గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా సోకిన వారిపై ఇది పెద్దగా ప్రభావం చూపడం లేదని వివిధ అధ్యయనాలు వెల్లడించిన నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా దీన్ని వినియోగించవచ్చా అనే కోణంలో ప్రయోగాలు సాగుతున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో ఇప్పుడే అంచనా వేయడం తెలివి తక్కువ పని అవుతుందని WHO ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ చీఫ్ మైక్ రాన్ అభిప్రాయపడ్డారు. మనుషులపై వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ ఏడాది చివరికి తెలిసే అవకాశం ఉన్నప్పటికీ ఎప్పటి వరకు దాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయగలమనేది ఇప్పుడు ప్రశ్నార్థకమన్నారు. కరోనాను కట్టడి చేసినట్టు ఏ వ్యాక్సిన్ ఇంకా నిరూపితం కాలేదని, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 18 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయని తెలిపారు. ఆగస్టు 15 నాటికి కోవాక్సిన్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చే దిశగా
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చర్యల్ని వేగవంతం చేస్తున్న తరుణంలో రాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో WHO పాత్రను రాన్ మరోసారి సమర్థించుకున్నారు. వైరస్ కు సంబంధించిన సమాచారం వెలుగులోకి వస్తున్న కొద్దీ అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన అన్ని చర్యల్ని సంస్థ తీసుకుందని వివరించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో ఇబ్బందులు తలెత్తడంతో వైద్య సిబ్బందికి అవసరమైన పరికరాల అందచేతలో జాప్యం జరిగిందని, ఇదొక్కటే సంస్థ విచారిస్తున్న అంశమని తెలిపారు. దీనివల్ల కొంతమంది వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం తమకు తీవ్ర ఆవేదనను కలిగించిందన్నారు. కొత్త కరోనా క్లస్టర్లను గుర్తించి ప్రజలు వైరస్ బారిన పడకుండా సంక్రమణ గొలుసును కట్టడి చేయాలని అన్ని దేశాలకు సూచించారు. దీవాల్టి ఎపిసోడ్. రేపు మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.